గెలిపియడంలో ప్రచారంలో గాని ఏం చెప్పదలుచుకున్నారు? నేను అంటే ఆ ప్రమాణ స్వీకారం చూస్తే నాకు కడుపు నిండిపోయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. నేనేం లేదు, కళ్యాణ్ అన్న ఏదైతే మాట ఇచ్చారో, కళ్యాణ్ అన్న ఏదైతే కూటమి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలని చెప్పి ముందుకొచ్చి అన్ని మాటలు పడి అన్ని పాపం చంద్రబాబు నాయుడు గారు జైలుకి కూడా ఆయనకి వెళ్ళి, సో అక్కడ కళ్యాణ్ అన్న పోయి మాట ఇవ్వటం, సో ఆ యొక్క యుద్ధం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ బాగు గురించి నిలబడ్డారు చూసారా. సో అవన్నీ జనాలు గుర్తుపెట్టుకొని గెలిపించి ఈరోజు వాళ్ళు నిలబెట్టారు అనమాట. ఏది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా, సో ఎక్కడున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళందరూ కూడా సో పాపం వచ్చి ఓటింగ్ అంత జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగి గెలిపించిన ప్రజలకి నాకు నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీరు ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో ముందుకెళ్తారని, ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ మంచి జరిగి ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మాస్టర్ చివరిగా ఒకటే ప్రశ్న, ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అసెంబ్లీ గేట్లు కూడా తాకనీయమని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండి ఇప్పుడు దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ తోటి 21కి 2 ఎంపీ గెలిచి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఈ ప్రౌడ్నెస్ని ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? సార్ అందుకే సార్ ఏ మనిషిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఓకే, ఎవరిలో ఏముంటుందో, ఎవరిలో ఎవరు దీవెన ఉంటుందో, ఎవరు బ్లెస్సింగ్స్ ఉంటాయో, ఎవరు ఆదరణ ఉంటుందో మనకు తెలియదు. సో మనకు ఒక అధికారాన్ని మనం కట్టబెట్టినప్పుడు అక్కడ ఉండి మేము ఎంత చేయగలమో అంతే చేయాలి తప్ప, ఇంకా అది వచ్చేసింది కదా ఎప్పటికీ మనమే ఉంటాం అనుకుంటే తప్పు. ఒక సైకిల్ సార్ ఇది మన జైంట్ వీల్ లాగా. పైకి వెళ్ళామని చెప్పి మేము పైన ఉన్నామని చెప్పి విరవేయకూడదు, కిందకు వస్తున్నామని చెప్పి బాధపడకూడదు, మళ్ళీ పైకి వెళ్తాం. సైకిల్ వస్తారు పోతుంటారు. బట్ దాన్ని వదిలేసి మానవత్వంగా ఉండి పర్సనల్గా తిట్టకుండా, ఎవరిని పర్సనల్గా ఇది చేయకుండా, పార్టీ పరంగా మేమేం తప్పులు చేసాం, మీరేం చేశారు, మేమేం చేసాం, పార్టీ గురించి మేము ఇది చేస్తాం, మేము ఇన్ని రోజులు ఇది చేసాం, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి, ఇంతవరకే అడగాలి. కానీ పర్సనల్గా తీసుకుని వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే ఈరోజు ఇప్పుడు ఆయన వెళ్ళి కూర్చున్నాడు, ఇప్పుడు ఏమైపోయింది అంటే మనం చెప్పిన మాటలు, చెప్పిన వాగ్దానాలు ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళకే సిగ్గు చేయడం, అంటే బాధ కలిగిస్తుంది. అరే మనం అలా చెప్పేసాం అనవసరంగా అని చెప్పి. సో అందుకే ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, అందరినీ ఒకటేలాగా చూసి ముందు మంచి ఏది ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందు వెళ్తే చాలు, అంతే. కలిసారా సార్ మరి పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకంటే ఇప్పుడు మొన్న క్యాంపెయిన్లో కూడా మీరు క్యాంపెయిన్ చేయడం జరిగింది. జానీ మాస్టర్ గారిని ఏమైనా చూడొచ్చా ఆ రోల్ అటు సైడ్? ఖచ్చితంగా నేను కళ్యాణాన్ని తొందరగా కలుస్తున్నాను. కొంచెం షూటింగ్స్లో బిజీ ఉండే వల్ల పోవట్లేదు. సో కలుస్తున్నాను. కలిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రచార కమిటీ వైస్